ఎంసెట్ అపేరింగ్ క్యాండిడేట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మ్యాథ్స్లో తెలుసుకోవాలని ఉందా? ఎస్, 100% most of them know about the vectors. 5 to 6 questions, 5 questions అయితే గ్యారెంటీ వస్తాయి. అడిషన్స్ నుంచి 2, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 3, ఒకవేళ 6 వస్తాయి, 3+3 వస్తాయి. కాబట్టి ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టర్స్ని, అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్ని ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టర్స్ అంటారు. అడిషన్స్ ఆఫ్ వెక్టర్ తెలిస్తే మీ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ కూడా ఈజీగా చేయొచ్చు. అవి ఎలాగో ఈ వీడియోలో అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్ PYQs విత్ కాన్సెప్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఏ క్వశ్చన్ అంటే మీరు ఈజీగా చేయగలుగుతారు. సో దానికి కాన్సెప్ట్ ఏ పాయింట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తాడో ఆ పాయింట్స్ని ఎలా మనము అప్లై చేయాలని తెలుసుకోవాలి ఫస్ట్. తర్వాత మీరు క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు. అవి ఏంటో ఇప్పుడు చూసేద్దాము. ఐఎమ్ లక్ష్మి, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్స్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్. సో ప్లీజ్ వాచ్ మై ఛానల్. నెంబర్ ఆఫ్ వీడియోస్ ఆర్ అవైలబుల్ ఇన్ మై ఛానల్ విత్ అమేజింగ్ షార్ట్ కట్ మెథడ్స్, టిప్స్ అండ్ ట్రిక్స్. అలాగే కాన్సెప్ట్ ఉంది, అలాగే ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. మీరు లైక్ చేస్తే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ టుడేస్ టాపిక్. Briefly some points I'm explaining here as a concept, that to additions of vectors. మనకి సపోజ్ ఏనే వెక్టర్ xi + yj + zk, ijk కాంబినేషన్ నుంచి మన ఆర్డర్ ట్రైన్ మనము xyz కింద రాయొచ్చు. దాన్ని x కోఎఫిషియంట్, i కోఎఫిషియంట్ x, y కోఎఫిషియంట్ j, i కోఎఫిషియంట్ x, y కోఎఫిషియంట్ j కోఎఫిషియంట్ y, z కింద రాయొచ్చు. అలాగే దీని మాడ్యులస్ అడిగాము, mod a √x² + y² + z². అలాగే ఏబి అనే వెక్టర్ లైన్ జాయినింగ్ ద 2 పాయింట్స్ ఏబి ఇచ్చినప్పుడు ఇందులో ఏని ఫస్ట్ పాయింట్ అంటాం, బి ఫైనల్ పాయింట్ అంటాం. ఇప్పుడు మనం ఓబి మైనస్ ఓయూ యూజ్ చేయాలంటే ఫైనల్ పాయింట్ పొజిషన్ వెక్టర్ అంటారు. ఫైనల్ పాయింట్ పొజిషన్ వెక్టర్ మైనస్ ఇనిషియల్ పాయింట్ పొజిషన్ వెక్టర్. దాన్ని సింపుల్గా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం బి మైనస్ ఏ కింద రాసేయచ్చు. ఓ అని తీసుకుని అవసరం లేదు, ఏబిని బి మైనస్ ఏ కింద రాయొచ్చు. అలాగే 2 వెక్టర్స్ యాడ్ చేయవలసి వచ్చినప్పుడు ఏబి + బీసీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏసీ, ఏసీ డైరెక్షన్ ఉన్నది. బిలు ఈక్వల్ అన్నప్పుడే ఆ రెండు మనం యాడ్ చేయగలుగుతాము. వచ్చిన వెక్టర్ ఏసీ డైరెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఏబిబిసి ప్లేస్లో వెక్టర్స్ ఉండవచ్చు, కానీ పాసిబిలిటీ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది వెక్టర్ అడిషన్స్ అని తెలుసుకోవాలి. అలాగే పొజిషన్ వెక్టర్ అనే వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం మనము. పొజిషన్ వెక్టర్ అంటే వెక్టర్ ఆఫ్ ఏ పాయింట్ జనరల్లీ విత్ రెస్పెక్ట్ టు ఇనిషియల్ పాయింట్ ఓ. మనం ఇనిషియల్ పాయింట్ ఓకి జనరల్గా తీసుకుంటాము, అందుకని ఓఏ అని మనం ఎక్కువ మెన్షన్ చేస్తాం. సో ఇది పొజిషన్ వెక్టర్ గురించి మనం తెలుసుకోవాలి, ఎందుకంటే పొజిషన్ వెక్టర్ వర్డ్ ఎక్కువ యూజ్ అవుతుంది. అలాగే జామెట్రికల్ ఫార్ములాస్ కూడా మనకి ఇక్కడ యూజ్ అవుతాయి. కాబట్టి జామెట్రీ వైజ్గా ఉంటాయి, వెక్టర్ వైజ్గా అలా గుర్తుపెట్టుకోవాలి జామెట్రికల్ ఫార్ములాస్. ఫస్ట్ సెక్షన్ ఫార్ములా చూద్దాం. సపోజ్ పి అనే పాయింట్ లైన్ జాయినింగ్ 2 పాయింట్స్, సపోజ్ ఏ అనే ఒక పాయింట్ ఉంది, దాని వెక్టర్ ఏ బార్, ఏ అనే వెక్టర్ ఏ బార్ ఉంది, ఏ ఈజ్ ఏ బార్, బి ఈజ్ అ బి బార్ ఉందనుకోండి. మనము దాన్ని ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్, బి ఈజ్ ఈక్వల్స్ టు బి బార్ అనే 2 పాయింట్స్ ఉన్నాయి. పి అనే పాయింట్ దీన్ని డివైడ్ చేసే రేషియో m:1 n అనుకుంటే అప్పుడు మనం ఎంబి బార్ + ఎన్ఏ బార్ m+nగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎంబి బార్ మనము జామెట్రీలో mx2 రాస్తాం కదా, x2 బదులు రాయాలి, ఎంబి బార్ రాయాలి, ప్లస్ ఎన్ఏ బార్ m+n రాయాలి. ఇంటర్నల్లీ డివైడ్ చేసి సెక్షన్ అయితే మైనస్ పెట్టుకోవాలి. అలాగే మిడ్ పాయింట్ జామెట్రీలో మనం x1 + x2/2 అలా తీసుకుంటే ఇక్కడ a + b/2 తీసుకోవాలి. అలాగే సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ 3 వర్టిసెస్ పొజిషన్ వెక్టర్స్ ఏ బార్, బి బార్, సి బార్ ఇస్తే సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ a + b + c/3గా తీసుకోవాలి. ఎక్కువ ప్యారలెలోగ్రామ్ క్వశ్చన్స్ కూడా మనం ఫ్రేమ్ చేస్తారు కాబట్టి ప్యారలెలోగ్రామ్ అడ్జసెంట్ సైడ్స్ ఇచ్చారు. సపోజ్ ఏబిబిసి అడ్జసెంట్ సైడ్స్ అంటే వాటి డయాగ్నల్స్ అడిగినప్పుడు ఏసీని ఏబి + బీసీ తీసుకోవాలి, బీడీని -ఏబి + బీసీగా తీసుకోవాలి. ఇంకా మనం ఏ పాయింట్స్ అడిషన్స్ వెక్టర్స్ ఏ పాయింట్ బేస్డ్ క్వశ్చన్ ఇస్తారో పాయింట్స్ డివైడ్ చేసుకుంటే మనకి సమ్స్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. నాకు ప్రీవియస్ వీడియోస్లో డీటెయిల్గా ఉన్నాయి, సో అది కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అదే ఇప్పుడు ప్రీవియస్ ఇయర్స్ చేసినప్పుడు చాలామంది కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని అంటారు కాబట్టి బ్రీఫ్గా కాన్సెప్ట్ కూడా ఈ వీడియోలో రివైజ్ చేస్తున్నాను. ఓకేనా? సో సమ్స్ చేసినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనకి కొలీనియర్ కోప్లానర్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు గైస్. సపోజ్ కొలీనియర్లో వెక్టర్స్ a1i + b1j + c1k, a2i + b2j + c3k ఇస్తే మనం a1/a2 అంటే కోఎఫిషియన్స్ రేషియోని ఈక్వల్ చేసుకోవచ్చు. అంటే i కోఎఫిషియన్స్ a1 a2 ఈక్వల్స్ j కోఎఫిషియన్స్ b1 b2 ఈక్వల్స్ k కోఎఫిషియన్స్ c1 c2 యూజ్ చేసుకోవాలి. ఒకవేళ 2 వెక్టర్స్ బదులు 3 పాయింట్స్ ఇచ్చారు ఏబిసి అంటే పొజిషన్ వెక్టర్స్ ఇచ్చినప్పుడు మనం ఏబి ఏసీ కనుక్కోవాలి. ఏబి ఎలా కనుక్కోవాలని చెప్పండి, బి మైనస్ ఏసీ సి మైనస్
కనుక్కొని దెన్ ప్రొసీడ్ అకార్డింగ్ టు దిస్ మెథడ్. అలాగే కోప్లానర్లో 3 వెక్టార్స్ ఇస్తాడు. కొలీనియర్లో 2 వెక్టార్స్ కానీ 3 పాయింట్స్ కానీ ఇస్తాడు. కోప్లానర్లో 3 వెక్టార్స్ కానీ 4 పాయింట్స్ కానీ ఇస్తాడు. సపోజ్ 3 వెక్టార్స్ A1 I ప్లస్ B1 J ఇలా 3 వెక్టార్స్ ఇచ్చినప్పుడు దీని డెట్ కంపల్సరీ 0 అవుతుంది కోప్లానర్. దెన్ డెట్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్స్లో కోఎఫిషియెంట్స్ A1 B1 C1 ఫస్ట్లో, సెకండ్ వెక్టార్ A2 B2 C2 కోఎఫిషియెంట్స్ సెకండ్లో, సిమిలర్లీ థర్డ్లో తీసుకొని 0కి ఈక్వల్. ఒకవేళ 4 పాయింట్స్ ఇచ్చాను ABCD 4 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనం AB ACD కనుక మళ్ళీ ఈ డిటర్మినెంట్ ప్రొసీడ్ అయిపోవడం ఈజ్ ఈక్వల్ 0. ఇది కోప్లానర్ మెయిన్. కోప్లానర్ అంటే లైన్ ఇన్ సేమ్ లైన్, కొలీనియర్ అంటే లైన్ ఇన్ ఏ సేమ్ లైన్. ఇప్పుడు ఇంకేం పాయింట్స్ మనకి టచ్ అవుతాయో చూద్దాం. వెక్టర్ ఈక్వేషన్స్ ఆఫ్ లైన్స్ అండ్ ప్లేన్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. వెక్టర్ ఈక్వేషన్స్, సపోజ్ వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ కంపల్సరీ ఫార్ములాస్ తెలుసుకోవాలి. వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ఏ బార్, ఏ అనే వెక్టర్ ఏ బార్కి, ఏ అనే పాయింట్ ఏ బార్కి ఇచ్చాను, ప్యారలల్ టు బి ఇచ్చినప్పుడు ఆర్ బార్ ఇజ్వల్ ఏ ప్లస్ టీబీ రాయాలి. టీ బిలాంగ్స్ టు ఆర్, టీ ప్లేస్లో ఏ లెటర్ అని యూజ్ చేయొచ్చు మనం కాన్స్టెంట్. అదే పాసింగ్ త్రూ ఏబి అనే 2 పాయింట్స్ పొజిషన్ వెక్టర్స్ ఏ బార్ బి బార్ అయినప్పుడు ఆర్ బార్ ఇజ్వల్ 1 మైనస్ టీ బార్ ప్లస్ టీబీ బార్, టీ ఇక్కడ కూడా ఆర్. అలాగే వెక్టర్ ఈక్వేషన్స్ ఆఫ్ ప్లేన్స్లో మెయిన్గా 2 ఫార్ములాస్, వెక్టర్ లైన్స్లో 2 ఫార్ములాస్ నేర్చుకోండి. ఇది అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్ సంబంధించిన ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ అండ్ ప్లేన్స్. పాసింగ్ త్రూ ఏ పాయింట్ ఏ బార్ అండ్ ప్యారలల్ టు ద వెక్టర్స్ బీస్ ఉన్నప్పుడు ఆర్ బార్ ఇజ్వల్ ఏ ప్లస్ ఎస్బీ బార్ ప్లస్ టీసీ బార్ తీసుకోవాలి. ఎస్టీ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. అలాగే పాసింగ్ త్రూ 3 పాయింట్స్ ఇచ్చాను అలాగే ఏ బార్ బి అనే పొజిషన్ వెక్టర్ బి బార్ సి బార్ ఇచ్చినప్పుడు ఆర్ బార్ ఇజ్వల్ 1 మైనస్ ఎస్ మైనస్ టీ బార్ ప్లస్ ఎస్బీ బార్ ప్లస్ టీసీ బార్. ఇక్కడ ఎస్ ఉంటే ఎస్బి యూజ్ చేయాలి, టీ ఉంటే టీబీ యూజ్ చేయాలి. ఫస్ట్ ఏ లెటర్ వచ్చింది ఎస్బి, సెకండ్ లెటర్ టీ వచ్చినప్పుడు టీసీ యూజ్ చేయాలి. ఇక్కడ ఎస్టీ అనేది స్కేలర్స్. ఇవి మెయిన్గా వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ అండ్ ప్లేన్స్ బేస్డ్ కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. ఇవి జనరల్గా మనము ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అది అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్, దాన్ని ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టర్స్ అంటారు. అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్లో ఈ పాయింట్స్ బేస్ చేసుకొని మ్యాక్సిమం క్వశ్చన్స్ మనం చేయొచ్చు. ఏమన్నా అడిషనల్గా 1 or 2 ఎక్స్ట్రా ఉంటే మనము ఆ క్వశ్చన్స్లో చెప్పుకుందాం. ఇవి మెయిన్గా మనం కవర్ చేసుకునే కాన్సెప్ట్ ఫార్ములాస్ ఫర్ అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్. నౌ లెట్స్ గెట్ స్టార్ట్ ద క్వశ్చన్స్ వాట్ ఆర్ గివెన్ ఇన్ 2025 MSET. ఆర్ యూ రెడీ? అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్ ఏ క్వశ్చన్స్ ఇచ్చారో చూసేద్దాం ఫ్రమ్ ఫైనల్ పేపర్స్ ఆఫ్ 2025 TS MSET, రైట్? ఇది TS MSET 2025 మాస్టర్ క్వశ్చన్ పేపర్. దీనిలోంచి 2nd May షిఫ్ట్ 1లో అడిషనల్స్ వెక్టర్స్ నుంచి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో ఫస్ట్ చూద్దాం, రైట్? ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ ద పొజిషన్ వెక్టర్స్ ఆఫ్ 2 పాయింట్స్ ఏ అండ్ బిఆర్. మనము I ప్లస్ 2J ప్లస్ 3K ఇచ్చినప్పుడు నేను చెప్పాను కదా XI ప్లస్ YJ ప్లస్ ZK ఉంటే XYZ రాయించండి. దీన్ని 1 2 3గా తీసుకోవచ్చు. అండ్ 7I మైనస్ K ఇక్కడ J మిస్ అయింది కాబట్టి 7 0 మైనస్ 1 తీసుకోవచ్చు AB పాయింట్స్. So AB are given like this. The point P which position vector the point is given as minus 2 3 5 is lying on the line AB. P is a point lies on the line AB. If the point Q is a harmonic conjugate of P, harmonic conjugate ఏంటంటే మనం 2Dలో యూజ్ చేయొచ్చు, 3Dలో యూజ్ చేయొచ్చు, వెక్టర్స్లో యూజ్ చేయొచ్చు. ఎక్కడ యూజ్ చేసిన కాన్సెప్ట్ అదే ఉంటుంది. హార్మోనిక్ కాంజుగేట్ ఆఫ్ P కనుక్కుందాము, అది Q అన్నాడు. దెన్ ద సమ్ ఆఫ్ ద స్కేలార్ కాంపోనెంట్స్ ఆఫ్ పొజిషన్ వెక్టర్స్ ఆఫ్ Q. క్యూలో XYZ కోఆర్డినేట్స్ ఉంటాయి కదా, వాటిని స్కేలార్ కాంపోనెంట్స్ అంటారు. వాటి సమ్ అడిగాడు. ఎప్పుడైనా సరే ఎలాంటి క్వశ్చన్స్ చదివేటప్పుడు సెంటెన్స్ బై సెంటెన్స్ చదవాలి. ఫస్ట్ మనకి ఇచ్చిన ఫస్ట్ సెంటెన్స్ చేస్తే పాయింట్స్ ఏబి ఇచ్చాడు. నేను మనకి కంఫర్ట్ కోసం ఎలా తీసుకోవాలని చెప్పండి. A 1 2 3. నెక్స్ట్ B పాయింట్ వీ కెన్ టేక్ as 7. J మిస్ అయింది కాబట్టి 0 మైనస్ 1. అండ్ P పాయింట్ ఈజ్ గివెన్ as మైనస్ 2 3 5. ఇప్పుడు హార్మోనిక్ కాంజుగేట్ ఆఫ్ P కావాలంటే ఫస్ట్ P ఏబిని డివైడ్ చేసే రేషియో ఏంటో కనుక్కుందాం. తర్వాత హార్మోనిక్ కాంజుగేట్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇప్పుడు P పాయింట్ ఏబి డివైడ్ చేసే రేషియో కనుక్కోవాలంటే మనకి సూపర్ టిప్ ఉంది. డైరెక్ట్గా రేషియో కనుక్కోవడానికి ఫస్ట్ మనం P కోఆర్డినేట్స్ XYZ అనుకోవాలి, A కోఆర్డినేట్స్ X1 Y1 Z1, B కోఆర్డినేట్స్ X2 Y2 Z2. రేషియో P డివైడ్స్ రేషియో, P డివైడ్ చేసే రేషియో డివైడ్స్ AB లైన్ జాయినింగ్ AB in the ratio మైనస్ ఆఫ్
ఎక్స్ మైనస్ ఎక్స్1 బై ఎక్స్ మైనస్ ఎక్స్2 లేదా వై తీసుకోవచ్చు, జెడ్ తీసుకోవచ్చు, సేమ్ కాన్సెప్ట్. సో మనం ఏది తీసుకున్నా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఎక్స్ ఇక్కడ -2 x1 ఈజ్ 1, -2 -1 ఈజ్ -3, -3 రేషియో ముందు p డివైడ్స్ రేషియో ఏబి అనేది -3 బై x మైనస్ x2 -2 x2 ఈజ్ 7, -2 -7 -9. సో ది రేషియో ఈజ్ 1/3. 3 క్యాన్సిల్ అవుతుంది కదా, 1/3. 1/3 విత్ నెగిటివ్ వచ్చింది అంటే p డివైడ్స్ ఏబి రేషియో -1:3 అంటే హార్మోనిక్ కాంజుగేట్ డివైడ్స్ ఇన్ ద రేషియో 1:3. p అనేది రేషియో నెగిటివ్ ఉన్నప్పుడు హార్మోనిక్ కాంజుగేట్ ఆఫ్ p పాజిటివ్ ఉంటుంది. అదే p రేషియో పాజిటివ్ ఉంటే హార్మోనిక్ కాంజుగేట్ ఆఫ్ p నెగిటివ్ ఉంటుంది. రేషియో నెగిటివ్ ఉండదు కాబట్టి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనే కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ -1:3 వచ్చింది కానీ మనకి ఏమడిగాడు, హార్మోనిక్ కాంజుగేట్ ఆఫ్ p అడిగాడు కాబట్టి మనము q రేషియో ఏబిని డివైడ్ చేసే రేషియో 1:3 తీసుకోవాలి. తర్వాత సెక్షన్ ఫార్ములా యూజ్ చేశాడు, అదేంటో చూసేద్దాం. ఇప్పుడు ఈ యొక్క కాన్సెప్ట్ హార్మోనిక్ కాంజుగేట్ ఆఫ్ p దట్ ఈస్ q గివెన్ డివైడ్స్ లైన్ జాయినింగ్ ఏబి ఇన్ ద రేషియో 1:3. ఇప్పుడు p పాయింట్ ఇచ్చాడు, రేషియో వచ్చింది, q పాయింట్ కొనుక్కోవాలంటే మనం సెక్షన్ ఫార్ములా యూజ్ చేయాలి. లైన్ జాయినింగ్ ఏబి పాయింట్ సేమ్ ఓన్లీ, ఏబి పాయింట్స్ ఆర్ సేమ్ ఓన్లీ, రేషియో మాత్రం 1:3 తీసుకొని అప్పుడు q ఎలా కొనుక్కుంటాం చూద్దాం. q రేషియో 1:3 లైన్ జాయినింగ్ ఏబి తీసుకున్నాము బై ద సెక్షన్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములా ఇది. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే q పాయింట్ మనకి 10/4, 6/4, 8/4 వస్తుంది. వాడు అడిగింది ఏంటి, సమ్ ఆఫ్ ది స్కాలర్ కాంపోనెంట్స్ అంటే సమ్ ఆఫ్ ద స్కాలర్ కాంపోనెంట్స్ అంటే 10/4 ప్లస్ 6/4 ప్లస్ 8/4, 10 + 6 16 + 8 24, 24/4 అనేది 6కి ఈక్వల్ అవుతుంది. అది మనకు కావాల్సిన ఆన్సర్. ఈ క్వశ్చన్కి అది మనకి ఫస్ట్ ఆప్షన్ కింద ఇచ్చారు, రైట్. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇచ్చిన సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దామా. ద సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్ జాయినింగ్ ద పాయింట్స్ i + 2j + k and 2i - j - k and the plane passing through the points i, 2j, 3k is. అంటే ఒక లైన్ ఇచ్చాడు, 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యేది, ఒక ప్లేన్ 3 పాయింట్స్ పాస్ అయ్యేది ఇచ్చాడు, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కున్నాడు. దానికి ఆ 2 లైన్స్ అండ్ ప్లేన్స్ పొజిషన్ ఎలా ఉంటుందో మనం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ పాసింగ్ టు ద పాయింట్ ఏబి నుంచి పాస్ అవుతుంది అనుకున్నాం. వాటి పాయింట్స్ని ఏని మనము ఫస్ట్ పాయింట్ 1 2 3 తీసుకుందాం. 1 to 1 k కోఎఫిషియంట్. సెకండ్ పాయింట్ a 1 to 1, b వచ్చేసరికి 2 -1 -1. ఓకే, ఈ లైన్ ఏం చేస్తుంది, ఒక ప్లేన్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. ప్లేన్ అనుకుందాం, ఈ ప్లేన్ ఇంటర్సెక్ట్ చేస్తుంది అట్ ద పాయింట్ ఏదో అనుకుందాం, p అనే పాయింట్ అనుకుందాం. p అనే పాయింట్ దాన్ని ఇంటర్సెక్ట్ చేస్తుంటే p అనే పాయింట్ కనుక్కోమన్నాడు. అంటే మనకి ప్లేన్ ఈక్వేషన్ కావాలి, లైన్ ఈక్వేషన్ కావాలి. ఈ క్వశ్చన్ ఈజీగా చేయడం కోసం నేను వెక్టర్ మెథడ్ కాకుండా 3D జామెట్రీ మెథడ్ చేస్తాను. అప్పుడు మనకి చాలా ఈజీ ఉంటుంది. ఇప్పుడు 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ 3Dలో ఈక్వేషన్ ఏంటి అంటే 2 పాయింట్స్ ఇచ్చారు ఏబి, దాని నుంచి మనం లైన్ ఈక్వేషన్ ఏ విధంగా అనుకుంటాం. అలాగే 3 పాయింట్స్ సమ్ సిడి అనుకుందాం. ఈ పాయింట్స్ 3D సిడి సిడి అనుకుందాం. సిడి పాయింట్స్ వచ్చేసరికి డి వచ్చేసరికి 1 0 0, డి సి 1 0 0, డి 0 2 0, ఈ వచ్చేసరికి 0 0 3. అంటే మన ఆర్డర్ ట్రైడ్ కింద తీసుకుంటే అక్కడ జేకే మిస్ అయ్యి అక్కడ ఐ మాత్రమే 2 ఉంది, ఐకే మిస్ అయ్యి ఇక్కడ జే మాత్రమే 3 టైమ్స్ ఉంది, ఐజే మిస్ అయ్యి. ఇలా మనము దీన్ని సిడిని తీసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ఏబి, 2Dలో ఈక్వేషన్ ఆఫ్ లైన్ జాయినింగ్ ఏబి, మీకు 2Dలో వేరే ఫార్ములా ఉంటుంది, 3Dలో వేరే ఫార్ములా ఉంటుంది. సపోజ్ దీన్ని x1 y1 z1 x2 y2 z2 అనుకున్నాం అనుకోండి ఏబి. అప్పుడు 3Dలో ఫార్ములా x - x1 బై x2 - x1 ఈజ్ ఈక్వల్స్ టు y - y1 బై y2 - y1 ఈజ్ ఈక్వల్స్ z2 z - z1 బై z2 - z1, z2 - z1. ఇప్పుడు x - x1 అంటే 1 బై x2 - x1 అంటే 2 - 1 1. అలాగే y - y1 అంటే y - 2, y2 - y1 అంటే -1 -2 -3 వస్తుంది. అలాగే z - z1 అంటే z - 1
z2 మైనస్ z1 అంటే -1 -1 -2 అంటే దీన్ని x - 1/1 x - 1/1 రాస్తాము. ఇది ఈక్వల్స్ టు y - 2/-3 రాయాలి. ఇది ఈక్వల్స్ టు z - 1/-2. ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ సమ్ k అనే లెటర్కి ఈక్వల్ అనుకోండి. దీని నుంచి మనకి x/z వస్తుంది కదా, అది మనం p పాయింట్ కింద తీసుకున్నాం. అంటే మనము x - 1 = 1 = kకి ఈక్వల్ చేసుకున్నాం కాబట్టి x అవుతుంది 1 + k. అలాగే y - 2/-3 kకి ఈక్వల్ తీసుకుంటే y = -3k + 2 అవుతుంది. z - 1/-2 k తీసుకుంటే z = -2k + 1 అవుతుంది. అలా p పాయింట్ కనుక్కున్నాం. p పాయింట్ దేని మీద ఉంది? లైన్ పైన ఉంటుంది కదా, ప్లేన్లో ఉంటుంది కదా. ఆ ప్లేన్ ఈక్వేషన్ కనుక్కొని దానిలో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ విధంగా k కనుక్కుంటాం, p వస్తుందో మనం చూద్దాం. మనకు కావాల్సింది ఫైనల్గా p కావాలి. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ p అనుకున్నాం కదా, దాన్ని ఎలా తీసుకోవచ్చు? కోఆర్డినేట్స్ ఈక్వల్ చేసుకున్నాం. ఇప్పుడు చెప్పినట్టుగానే దాన్ని వీ కెన్ ఫైండ్ అవుట్ p పాయింట్ ఫ్రమ్ దట్ వన్. ఇప్పుడు మనము p పాయింట్ కనుక్కున్నాం. ఎలా కనుక్కున్నాం చెప్పాను కదా, x - 1 = kకి ఈక్వల్ చేస్తే x = k + 1. అలాగే y - 2/-3 kకి ఈక్వల్ చేస్తే y వస్తుంది. సిమిలర్లీ z. ఈ పాయింట్ కనుక్కోవాలంటే k కావాలి. k కావాలంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ కూడా కావాలి కదా. ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ త్రూ CDE 3 పాయింట్స్ని CDE అనుకున్నాను. ఐని 100 రాయాలి, J20 అలాగే ఏని 003 రాయాలి. ఆ పాయింట్స్ ఏంటో ఆల్రెడీ మీకు డిస్కస్ చేస్తాను. ఇప్పుడు 3 పాయింట్స్ని x1 y1 z1 x2 y2 z2 x3 y3 z3 అనుకుంటే ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ జామెట్రికల్లీ ఫార్ములా ఇది, జామెట్రీగా ఫార్ములా ఇది. ఆ ఫార్ములాలో మనం ఈ పాయింట్స్ తీసుకొని ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్గా అనుకుందాము. సో మనకి ఈ p అనే పాయింట్ ఎక్కడుంది? ప్లేన్లో ఉంది కదా. అంటే మనం తీసుకున్న ప్లేన్లో p పాయింట్ సబ్స్టిట్యూషన్ చేస్తే k వస్తుంది. తర్వాత ఏం చేయాలో చూసేద్దామా. ఈ ఫార్ములాలో మనము x1 y1 z1 x2 y2 z2 అండ్ x3 y3 z3 సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి డిటర్మినెంట్ ఆఫ్ x - 1 yz ఫస్ట్ రో, సెకండ్ రో -1 2 0, థర్డ్ రో -1 0 3 అవుతుంది. మీకు అందరికీ డిటర్మినెంట్ ఎక్స్పెన్షన్ తెలిసి డిటర్మినెంట్ ఎక్స్పెండ్ చేస్తే 6x + 3y + 2z - 6 = 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్. సిన్స్ వాట్ యు నో, p lies on this one. p అనేది ఇందులో ఉంటుంది. p lies on this one. p lies on this plane. ఎందుకంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే రెండు ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి కాబట్టి p ఇందులో పెడదాము. p పెడితే x ప్లేస్లో ఏం పెట్టాలి? k + 1, y ప్లేస్లో -3k + 2, z ప్లేస్లో -2k + 1 పెడితే we can get k = 8/7 వస్తుంది. k = 8/7 వస్తే మనకు కావాల్సింది p కదా. సబ్స్టిట్యూట్ ఇన్ 1. ఈ సింపుల్ క్యాలిక్యులేషన్ కొంచెం క్యాలిక్యులేటెడ్ క్వశ్చన్ ఇది. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయకపోవడం బెటర్. ఎందుకంటే క్యాలిక్యులేషన్ లెంగ్త్ ఉంది, టైం ఎక్కువ పడుతుంది. ఇలాంటి క్వశ్చన్స్లో మనకి గ్యాస్ వర్క్ పెట్టుకొని నెగిటివ్ మార్క్ కూడా లేదు కాబట్టి నేను సాల్వ్ చేయాలి కాబట్టి మీకు సబ్జెక్ట్ కోసం చేస్తాను. ఓకేనా. నా సబ్స్టిట్యూషన్ అయితే p పాయింట్ ఏమొస్తుందో చూద్దాం. మనకు కావాల్సిన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ p మనకు కావాల్సిన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ p, k వాల్యూ 8/7 సబ్స్టిట్యూషన్ చేసి చూద్దాం. p పాయింట్ k ప్లస్ 8/7 పెడితే p 8/7 + 1 x కోఆర్డినేట్ -3 8s 24, 24/7 + 2 అండ్ -2 8 16 -16/7 + 1. దీనికి మన LCM 7 తీసుకుంటే 8 + 7 15, 8 7 2s 14, -24 + 10 is +14 is -10. అలాగే 7 1 7 16 - 7 is 9 -9. సో /7 ఇది వచ్చింది మనకి. దీన్ని 1/7 కామన్ తీసుకుంటే సో IJK కాంబినేషన్గా రాయొచ్చు కదా. ఎందుకంటే మనకి ఆప్షన్స్ IJKలు ఉన్నాయి. ఇప్పుడు 15ని 15 అయ్యండి. అలాగే 10ని -10j -9 -9kని రాయాలి. ఇది మనకు కావాల్సిన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. మనకి 4th ఆప్షన్ కింద ఇచ్చాడు. ఓకే, నేను 3 డైమెన్షన్లో యూజ్ చేసిన లెంగ్త్ వచ్చిందా అంటే ఈ క్వశ్చన్ మనకి ఇచ్చిన ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్ బట్టి ఒక 20 to 25 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 80 లెంగ్త్ ఉంటాయి గైస్. కాబట్టి మీరు ప్రిపేర్ అయిన టాపిక్లోంచి కూడా లెంగ్త్ దగ్గర రావచ్చు. కాకపోతే
అలాంటి క్వశ్చన్స్ తెలిసినా మీరు అటెంప్ట్ చేయకపోవడం బెటర్. ఇలా టైం మేనేజ్మెంట్ ఫైనల్ ఎగ్జామినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే మధ్యలో చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, అవి మిస్ అవుతారు. ఇఫ్ యూ డోంట్ స్పెండ్ ద టూ మచ్ టైమ్ అండ్ ఫ్యూ ఆఫ్ ద క్వశ్చన్స్. చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం అనుకుని ఈజీ క్వశ్చన్స్ అన్ని మిస్ అయిపోతాయి. దానివల్ల మీరు ర్యాంకు లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మార్క్స్ తక్కువ వస్తాయి కాబట్టి. ఇప్పుడు సెకండ్ మే షిఫ్ట్ 2లో అడిషనల్ వెక్టర్స్ నుంచి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, మనం జామెట్రికల్ అప్లికేషన్తో పాటు లైన్ జాయినింగ్ ఏబీ పాయింట్స్ని ఎలా తీసుకున్నాను, కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, అదే మనం యూజ్ చేస్తే సరిపోతే కూడా చాలా చాలా ఈజీ క్వశ్చన్. ఏమి ఇచ్చాడంటే ABCD ఆర్ ఎనీ 4 points, E and F are the mid points of AC and BD respectively. Then is asking AB plus CB plus CD plus AD అడిగాడు. ఫస్ట్ ABCD 4 points ఉన్నాయి కాబట్టి E is what మిడ్ పాయింట్ ఆఫ్ AC. అంటే మనం ఈని ఎలా తీసుకుంటాం, A+C/2 కదా, ఈ పాయింట్ మనము A+C/2 కూడా తీసుకుంటాం, ఎందుకంటే మిడ్ పాయింట్ కాబట్టి A+C/2. సింపుల్గా A+C/2 రాయండి, OA OC అని రాయని అవసరం లేదు. F ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ BD కాబట్టి మనము Fని B+D/2 రాసుకోండి. దీని నుంచి మనకి 2E = A+C, 2F = B+D వస్తుంది. అంటే 2E = A+C, అలాగే 2F = B+D వచ్చింది. దీన్ని సైన్ పెట్టుకొని ఉంచుకోండి. మళ్ళీ మనం ఇది యూజ్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది AC + D, మనకు కావాల్సింది ఏంటో రెడీగా పెట్టుకుందాం. AB + CB + CD + AD. దీన్ని ABని ఎలా రాయొచ్చు, B - A రాయొచ్చు. CB we can write B - C, CD we can write D - C, and AD we can write D - C. సో మనకి AB ఉందనుకోండి, ABలో సెకండ్ పాయింట్ పొజిషన్ వెక్టర్ మైనస్ ఫస్ట్ పాయింట్ పొజిషన్ వెక్టర్ రాయాలి. పొజిషన్ వెక్టర్ అంటే OB OA రాయాలి. మనకి అక్కడ సమ్ స్టెప్స్ పడలేదు కాబట్టి జస్ట్ B - A, CB అంటే B - C, CD అంటే D - C, AD అంటే D - C. మనకి ఇచ్చిన ఆప్షన్ EFతో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి EFతో కనెక్ట్ చేయాలంటే A+C B+D సైడ్ బై సైడ్ రాసుకోవాలి దీనిలో. సో A+Cని మీరు అబ్జర్వ్ చేస్తే A+Cలు ఏలు -2A ఉంది, -2 వస్తుంది, అంటే -2 టైమ్స్ ఆఫ్ A+C వస్తుంది. అలాగే BD B+D, Bలు 2 ఉన్నాయి, Dలు 2 ఉన్నాయి, అంటే B+D 2 టైమ్స్ 2 × B+D. మనకున్న రిజల్ట్ నుంచి A+C ప్లేస్లో 2E పెడదాము, B+D ప్లేస్లో 2F పెడదాం, అంటే -2 × A+Cలో 2E పెట్టేస్తాను, +2 × B+D ప్లేస్లో 2F. సో మనకి ఇది రెడీ ఉంది. ఇప్పుడు 2 × 2 4 విత్ -4E +4F. ఓకే, ఇందులోంచి మనం 4 కామన్ తీసుకుంటే F - C రాయొచ్చు కదా. F - C అనే నొటేషన్లో EFగా రాయొచ్చు కదా. F - C అంటే ఇండైరెక్ట్గా EF, 4 టైమ్స్ ఆఫ్ EF మనకు వచ్చింది. అది మనకి ఫోర్త్ ఆప్షన్కి ఇది. ఇందులో ఫోర్త్ ఆప్షన్ డైరెక్ట్గా ఇచ్చాడు. చాలా సింపుల్ క్వశ్చన్, ఓన్లీ నొటేషన్స్ తెలిస్తే చాలు, జామెట్రికల్ అప్లికేషన్ మిడ్ పాయింట్ అప్లికేషన్ తెలిస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. కాన్సెప్ట్లో నేను కొలినియర్ కోప్లానర్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తాడని చెప్పాను కదా. ఇక్కడ ఏ క్వశ్చన్ ఇచ్చాడు, ద 4 points with the position vectors given by 2A + 3B - C, A + -2B + 3C, and 3A + 4B - 2C, A - 6B + 4C ఆర్ అన్నాడు. కొలీనియర్కి 3 points ఉండాలి, కానీ ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 4 points ఉన్నాయి. అంటే ఫస్ట్ ఆప్షన్ గెస్ వరకు కూడా పెట్టకూడదు. కొలీనియర్కి 2 vectors కానీ 3 points కానీ ఉండాలని చెప్పాను. ఈ 4 points మనం ABCD అనుకుందాం. ఫస్ట్ మనం ABకి అనుకుందాం. AB అంటే ఏంటి, B - A కదా, B - A. వీళ్ళలోంచి ఏ తీసేస్తే ABCD అనుకుని 4 pointsని ABCD. ఎందుకంటే మన టైం సేవింగ్ పర్పస్ ఈజీగా తీసుకోవడం నేర్చుకోవాలి. ABCD అనుకున్నాను. సో B - A ఏంటంటే A, -2 అంటే -A, అండ్ -2B ప్లస్ -3B అంటే -5B అవుతుంది. దెన్ 3C -+C 4C, అలాగే 4C వచ్చింది ఒకటికి, I mean -5B + 4C.
అలాగే రిమైనింగ్ ఏసీబీడి కూడా కనుక్కున్నాం. ఏసీఏడి ఏసీఏడి ఏసీ అంటే సి మైనస్ ఏ తీసుకోవాలి, ఏడి అంటే డి మైనస్ ఏ తీసుకుంటే మనకి ఏసీఏడీలు కూడా వస్తాయి. అవేంటో తీసుకుంటే మనకి 3 వెక్టర్స్ ఇచ్చినప్పుడు డెట్ 0 అవుతుందా లేదో చెక్ చేయమన్నాను కదా, అది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏబిఎస్సిఏడి రెడీగా ఉన్నాయి. మనకి డెట్ ఆఫ్ ఏం చెక్ చేయాలి, డెట్ ఆఫ్ కోఎఫిషియన్స్ ఏ ఉన్నాయి. -1 -5 4 యాక్చువల్లీ బాక్స్ ఏబీసీ రాయాలి, అది రాయనవసరం లేదు, మనం వెరిఫికేషన్ చేస్తున్నాం. ఓకే రాస్తారండి దీన్ని బాక్స్ ఏబీసీ టైమ్స్ ఆఫ్ ఫస్ట్ రోలో -1 -5 1 4 తీసుకొని -1 -5 4 సెకండ్ రోలో 1 1 1 -1 1 1 -1 థర్డ్ రో -1 -9 7. దీన్ని డెట్ ఎక్స్పెన్షన్ చేస్తే 0 వస్తుంది బై ఎక్స్పెన్షన్ ఆఫ్ డిటర్మినెంట్ 0. సో ఏబిఏసిఏడి స్కాలర్ ట్రిపుల్ ప్రొడక్ట్ అంటాం. దీన్ని 0 అయినప్పుడు మనము ఆ పాయింట్స్ ఏమవుతాయి, కోప్లానర్ పాయింట్స్ అయ్యాయి. అది ఈ క్వశ్చన్కి మనం చేసే వే. చాలా ఈజీగా చేయొచ్చు, ఓన్లీ కోప్లానర్ అవుతుందా లేదా కండిషన్ చెక్ చేస్తాము. ఎందుకంటే ఆప్షన్స్లో కోప్లానర్ 4 పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి ఏబిఏసిఏడి అనుకుంటే మనకి తెలిసిపోద్ది ఏంటనేది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో ఇందులో ఏ బార్ అనే వెక్టరు x+2y - 3 of 5 ప్లస్ 2x - 5 + 3 of j ఇచ్చారు. అలాగే బి అనే వెక్టర్ ఈ విధంగా ఉంది. ఆ 2 వెక్టర్స్ మెన్షన్ చేశాడు, వాటి మధ్య రిలేషన్ ఇచ్చాడు a+2b. దాని నుంచి xyలు వస్తాయి కదా, xy నుంచి మన ఫైనల్గా y - 5x అడిగాడు. a+2bని మనం అడిగి పెట్టుకుంది. a+2bని సారీ a = 2b మనకి ఇచ్చింది అంటే a = 2bని యూజ్ చేసుకోవాలి. ఏ ఎంత ఉంది, a = x+2y - 3 of 5 plus 2x - y plus 3 of j. ఇది a. b వచ్చేసరికి 3x - 2y into i. దీన్ని 2తో ఇంటూ చేయాలి కదా, 2b అన్నప్పుడు 2 3 6x - 4y into i plus 2x - 2y plus 2 into j. ఇప్పుడు 2 sides కంపేర్ ij కోఎఫిషియన్స్. ij కోఎఫిషియన్స్ k లేదు కదా, ij కోఎఫిషియెంట్ కంపేర్ చేస్తే మనకి x+2y - 3 = 6x - 4y అవుతుంది. అది i వచ్చేసరికి దీన్ని మనము 5x 6x - x 5x - 6y plus 3 = 0 ఈక్వేషన్ వస్తుంది. సరే పెట్టుకుంది. అలాగే జే కోఎఫిషియెంట్ కంపేర్ చేస్తే జే కోఎఫిషియన్స్లో 2x - y plus 3 = 2x - 2y plus 2. సో దీని ఇంకొక ఈక్వేషన్ వచ్చింది, 2x క్యాన్సిల్ అయిపోయింది. -3x రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వస్తే +3y -3y బికమ్స్ +3y 3y - y 2y 3 - 2 1 ఇది = 0. therefore y వాల్యూ మనకి -1/2 వచ్చింది. y వాల్యూ మనం సబ్స్టిట్యూట్ ఇన్ 1 x వస్తుంది, సబ్స్టిట్యూట్ ఇన్ 1 చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. తర్వాత మనం ఫైనల్ అడిగింది ఏంటి, y - 5x. అదేంటో చూద్దాం. ఇక్కడ y వాల్యూ 1 వస్తుంది, ఎందుకంటే -2y ఇది -2 ఇటు వస్తే +y అవుతుంది. +2y - y + y అంటే y వాల్యూ మనకి -1 వస్తుంది. y వాల్యూ -1 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే -6 6 + 3 9 అంటే వాట్ ఈస్ x = -9/5 y -1 y వాల్యూ -1 x -9/5. కాబట్టి మనకు కావాల్సింది y - 5x y - 5x y వాల్యూ -1 5x అంటే -9 కదా, 5x = -9 -9 9 plus -9 -9 -1 plus 9 -1 plus 9 అనేది 8 అనేది మనకి థర్డ్ ఆప్షన్ కింద ఇచ్చారు. ఓకే ఇది ఈజీ క్వశ్చన్, జస్ట్ ఓన్లీ కంపేర్ చేస్తే x వాల్యూ కనుక్కోండి, రిక్వైర్ రిజల్ట్ కనుక్కోండి. మనము నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 7i - 4j + 7k i - 6j + 10k -i - 3j + 4k 5i - j + k are the 4 పొజిషన్ వెక్టర్స్ 4 పాయింట్స్ ABCD ఇచ్చాడు. అంటే మనం ABCD పాయింట్స్ని ఆర్డర్ ట్రైడ్లో తీసుకుంటే A is 7 - 4 7
B is a 1 minus 6 10, C minus 1 minus 3 4, D 5 minus 1 1. Okay, we can take 4 points ABCD like this. Then what is given? If PI plus QJ plus RK means PQR is a position vector of the point of intersection of diagonals of the quadrilateral ABCD. Diagonals of the quadrilateral means what? Suppose the quadrilateral is there like this ABCD. So ABCD one of the quadrilateral. Diagonals are means AC and BD. Means we have to find out AC line and BD line both are meet at one point. That point is suppose P, we can take that point is P is given as PQR. Given as PQR, we can write PQR. So PQR points, PQR values కనుక్కోవాలంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏసీ అండ్ బీడీ కనుక్కోవాలి. ఏసీని ఇక్కడ కూడా మనం 2 డైమెన్షనల్ యూజ్ చేస్తే బెటర్, సారీ 3 డైమెన్షనల్ వెక్టర్స్ కన్నా 3D జామెట్రీ యూజ్ చేస్తే బెటర్. ఇప్పుడు ఏసీ ఈక్వేషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్న ముందు క్వశ్చన్లో, ముందు పేపర్ క్వశ్చన్లో అదే కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేస్తాను. 2 లైన్స్ ఏసీ అండ్ బీడీ ఈక్వేషన్స్ని తీసుకొని వాటిని సాల్వ్ చేస్తే మనకి పి వస్తుంది. ఎలాగో చూసేద్దాం. By using this formula, you can find out AC equation and BD equation. First, AC equation ఎలా వస్తుంది? AC పాయింట్స్ మన దగ్గర ఉన్నాయి. A పాయింట్ 7 minus 4 7 ఇది x1 y1 z1. C పాయింట్స్ -1 -3 4. సో ఏసీని యూజ్ చేస్తే మనం ఈ ఫార్ములా ద్వారా ఏమొస్తుందో చూద్దాం. దట్ ఇస్ x minus 7 by x2 minus x1 means -1 -1 -8 is equals to y minus y1 y plus 4 by y2 minus y1. మనం ఏసీలు యూజ్ చేయాలి దీనికోసం. y2 minus -3 minus a plus 4 is -1. -3 plus 4 is +1 is equals z minus z1 is 7 by z2 minus z4 minus 7 is -3. దీని ఏదైనా k అనుకుందాం. అప్పుడు మనకి P పాయింట్ ఏమొస్తుంది? P is in the form of -8k plus 7 and k minus 4 -3k plus 7. సో P పాయింట్ ఉంది. ఈ P పాయింట్ BD ఈక్వేషన్ పైన కూడా ఉంది కదా. P పాయింట్ వచ్చింది, P పాయింట్ BD ఈక్వేషన్ పైన ఉంది, దాని నుంచి k కొనుక్కుంది. ఇప్పుడు P పాయింట్ రావాలంటే k కావాలి. సో k కావాలంటే మనం BD ఈక్వేషన్ కూడా కనుక్కోవాలి. సేమ్ ఫార్ములా యూజ్ చేస్తే BD ఈక్వేషన్ అంటే చూసేద్దాం. అందులో ఈ పాయింట్ సబ్స్టిట్యూషన్ చేస్తే చాలు k వస్తుంది, దెన్ P వస్తుంది. ఓకేనా? మనం BD పాయింట్స్ యూజ్ చేసుకొని సేమ్ ఫార్ములా ప్రకారం BD ఈక్వేషన్ BD x minus x1 is 1 by x2 minus x1 is 5 minus 1 4 is equal y minus y1 is plus 6 by -1 minus 1 plus 6 5 is equals to z minus 10 by 1 minus 10 అంటే -9. ఇప్పుడు P అనే పాయింట్ ఈ లైన్లో ఉంటుంది. సబ్స్టిట్యూట్ P ఆన్ దిస్ వన్, సబ్స్టిట్యూట్ P ఆన్ దిస్ అంటే XYZ ప్లేస్లో పెడితే P ఫస్ట్ టర్మ్ ఏంటి? X ప్లేస్లో -8k ప్లస్ 7 by 7 -1 ఆల్రెడీ ఉంది by 4 ఈజ్ ఈక్వల్స్ టు y ప్లస్ 6. y ప్లేస్లో k -4 ఉంది. మనకి ఈ P పాయింట్ని XYZ ప్లేస్లో పెడతాం. y ప్లేస్లో k -4 ఉంది ప్లస్ 6 by 5. మనకు కావాల్సిన k వాల్యూ కాబట్టి ఏదో ఒకటి తీసుకుంటే చాలు. ప్లస్ 6 by 5 దీని నుంచి k కొనుక్కోవచ్చు. దాని టేక్ ద క్రాస్ మల్టిప్లికేషన్ 8 5s 40k ప్లస్ 7 - 1 6 5 6 30 ప్లస్ 30. రైట్ సైడ్ 4 into k 4k 6 minus 4 అంటే ప్లస్ 2 4 2 8 వస్తుంది. దీని నుంచి 44k ఈజ్ ఈక్వల్స్ టు -40 రైట్ సైడ్కి వస్తే ప్లస్ 40 40 ప్లస్ 4 44k ఈజ్ ఈక్వల్స్ టు 30 minus 8 22. సో దీని నుంచి k వాల్యూ 22 by 44. k ఈజ్ 22 by 44. 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 1/2 వచ్చింది. 1/2 వచ్చింది కాబట్టి 1/2 మనం Pలో పెట్టేసుకుందాం. అదే మనకు కావాల్సిన P పాయింట్. అందులో PQRని యాడ్ చేస్తే మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది. అదేంటో చూసేద్దాం. లుక్ అట్ దట్ రిజల్ట్ ఈస్ వాట్. సబ్స్టిట్యూషన్ k ఈజ్ ఈక్వల్స్ 1/2 ఇన్ ద P కోఆర్డినేట్స్ ఏంటి? P
పీ పాయింట్ అవుతుంది 3 మైనస్ 7/2 11/2 అంటే కే ప్లేస్లో పెట్టేస్తాము 3 మైనస్ 7/2 11/2 దీన్ని పీక్యూఆర్ అని ఇచ్చాడు పీక్యూఆర్. సో వాడు అడిగింది సమ్ ఆఫ్ పీక్యూఆర్ దట్ ఈస్ పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్. పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ 3 మైనస్ 7/2 ప్లస్ 11/2 2 3 6 6 minus 7 plus 11/2 6 minus 7 minus 1 minus 1 plus 10 11 10 10/2 అంటే 5 అనేది మనకి సెకండ్ ఆప్షన్ కింద ఇచ్చారు. ఓకేనా, ఇది ఈక్వేషన్ తీసుకొని చేయవలసిన క్వశ్చన్. రైట్ లుక్ ఫార్వర్డ్. నెక్స్ట్ ఇప్పుడు 3rd May షిఫ్ట్ 2లో వెక్టార్ ఎడిషన్స్ నుంచి క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇది చూడండి, చాలా ఈజీ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ అసలు మిస్ చేయకూడదు. In a triangle ABC, BC is given as 1 minus 2 2, CA is given as 6 3 minus 2. Then the perimeter of the triangle. Perimeter అంటే sum of 3 sides కదా, మనకి 2 sides ఉన్నాయి. మనము వెక్టర్ ఎడిషన్ నుంచి 3rd సైడ్ కనుక్కున్నాం, తర్వాత పెరిమీటర్. నేను కాన్సెప్ట్ వెక్టర్ ఎడిషన్ ఇచ్చాను కదా, ఇక్కడ BCC ఉన్నాయి కాబట్టి BC plus CA is equals to BA అవుతుంది. సో BA రెడీ ఉంది, అప్పుడు 3rd సైడ్ వస్తుంది. BC plus CA యాడింగ్ 1 minus 2 2 for BC and CA 6 3 minus 2. సో BA అవుతుంది. BA is equals to BC plus CA యాడ్ చేస్తే 1 plus 6 7 x కోఆర్డినేట్ 7 y కోఆర్డినేట్ minus 2 plus 3 1 z కోఆర్డినేట్ 0. సో BC 710 వచ్చింది. BCCA BA 710 వచ్చింది. ఇప్పుడు పెరిమీటర్ అంటే పెరిమీటర్ ఇస్ సమ్ ఆఫ్ ఆల్ 3 సైడ్స్. పెరిమీటర్ అడిగాడు, సింపుల్గా ఏమడిగాడు, పెరిమీటర్ అంటే మాడ్ BC ప్లస్ మాడ్ CA ప్లస్ మాడ్ AB అడిగాడు. సో మాడ్ BC అంటే మాడ్యులస్ ఆఫ్ XI ప్లస్ YJ ప్లస్ ZK √x² ప్లస్ y² ప్లస్ z² చెప్పాను కదా, అంటే √1 ప్లస్ 1² 1 ప్లస్ 4 ప్లస్ 4 మైనస్ 2² 4 3 2² 4 mod of XI plus YJ plus ZK. XI plus YJ plus ZK మనము √x² plus y² plus z² రాస్తాను కదా, అదే మనం ఇక్కడ అప్లై చేస్తున్నాము. ఆ కాన్సెప్ట్ కంపల్సరీ తెలుసుకోండి. అంటే దీనికి √9 వస్తుంది. CA is equals √36 plus 6² 36 plus 9 plus 4 అంటే 49 అంటే అండ్ ఆల్సో BA mod BA వచ్చేసరికి √7² 49 plus 1 √50. ఓకే, సో √9 is 3, √49 is 7, √50 అంటే 5 రాయొచ్చు. ఇక్కడ 5 plus 3 plus 7 10 plus 5 √2. ఇందులోంచి 5 కామన్ తీసుకుంటే 2 plus √2 5 of 2 plus √2 అనేది మనకు ఒక ఆప్షన్ కింద ఇచ్చారు, అది సెకండ్ ఆప్షన్. క్లియర్, చాలా ఈజీ క్వశ్చన్. ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ మనం మిస్ చేయకూడదు. కొంచెం లెంగ్తీగా టైం టేకింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, గ్యాస్ వర్క్ పెట్టుకుంటూ పోవడమే. నౌ విల్ లుక్ ఫార్వర్డ్. నెక్స్ట్ నేను డైరెక్ట్గా ఫైనల్లో క్వశ్చన్ పేపర్ నుంచి చేస్తున్నాను కాబట్టి ఇందులో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉంటుంది. మీరు ఇంగ్లీష్ మీడియం కాన్సన్ట్రేషన్ చేయండి. జస్ట్ యూ కెన్ కాన్సన్ట్రేట్ వాట్ ఈజ్ యువర్ లాంగ్వేజ్. ఫస్ట్ ఈజ్ గివెన్ ఎస్ I plus J plus K A1 I plus B1 J plus E1 K. సో దీన్ని సింపుల్గా మనం 1 2 1 1 1 I ఈజ్ ఫస్ట్ ABCD పాయింట్స్ అని ఇచ్చాడు. A మనం 1 1 1 తీసుకున్నాం. అలాగే B ఇచ్చేసరికి 1 1 1 A దిస్ ఈజ్ A ఈజ్ 1 1 1 B A1 B1 C1 C A2 B2 C2 D A3 B3 C3గా తీసుకుంటాం. ఎందుకంటే వాడు ABCD 4 పాయింట్స్ పొజిషన్ వెక్టర్స్ అని ఇచ్చాడు కాబట్టి. దెన్ వాట్ ఈస్ వెక్టర్స్ ఆఫ్ ద పాయింట్స్ ABCD. ఇంకేమి ఇచ్చాడు 2/3 ఆఫ్ I plus J plus K అంటే 2/3 2/3 2/3 ఈజ్ అ పొజిషన్ వెక్టర్ సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగులర్ ఫేస్ BCD ఆఫ్ ద టెట్రాహెడ్రన్ ABC. ఒక టెట్రాహెడ్రన్కి బేస్ BCD దాని సెంట్రాయిడ్ ఇచ్చాడు. And if alpha, beta, gamma is a position vector of a centroid of tetrahedron. Centroid of tetrahedron, alpha, beta, gamma అన్నాడు. Centroid of the face BCD tetrahedron, space BCD 2/3 2/3 2/3 ఇచ్చాడు. సో నేను ఫిగర్ డ్రా చేస్తాను టెట్రాహెడ్రన్ ఏముంటుందో, దాని ప్రకారం వాడు ఇచ్చిన డేటా మీకు క్లియర్గా అర్థం. దెన్ వాట్ ఈజ్ ఆస్కింగ్ 2 alpha plus beta plus gamma అంటే సింపుల్గా మనము సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ కనుక్కుంటే ఈ డేటా ప్రకారం
2 ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏంటో తెలుసుకున్నాం. ఓకేనా? ఇది డ్రా చేసిన పేరు టెట్రాహెడ్రన్. దీంట్లో ఏబిసిడి టెట్రాహెడ్రన్. ఈ బేస్ అనేది ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా బీసీడీ, దాని సెంట్రాయిడ్ ఇచ్చాడు 2/3 2/3 2/3. ఏబిసిడి ఏంటంటే మనం ఆల్రెడీ తీసుకున్నాము. ఆ పాయింట్స్ అన్ని మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను. తర్వాత మనకి సెంట్రాయిడ్ ఆఫ్ ద టెట్రాహెడ్రన్ సపోజ్ జీ అనుకుందాం. వాడు ఇచ్చిన సెంట్రాయిడ్ ఆఫ్ బేస్ G1 అనుకుందాం. మనకు ఒక ప్రాపర్టీ ఉంది, అంటే ఒక సినాప్సిస్ ఉంది ఏంటంటే G డివైడ్స్ AG1 ఇన్ ద రేషియో. G అనేది ఏంటి? G is centroid of tetrahedron. Centroid of tetrahedron. ఓకే, దాన్ని ఏ అనేది వర్టెక్స్ కదా, మనకి అబ్జర్వ్ చేస్తే G divides AG1 in the ratio 3:1. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. G divides AG1 in the ratio 3:1. దాని ప్రకారం మనకి G పాయింట్ని ఈజీగా కనుక్కోవచ్చు. అప్పుడు అదేంటో చూసేద్దాం. మనం సెక్షన్ ఫామ్లో యూజ్ చేస్తే 3:1 రేషియోలో మనకి 3 × 2/3 2 + 1 × 3 1 2 + 1 3/3 + 1 4. ఈ 2 కోఆర్డినేట్స్ XYZ, ఇక్కడ ఏలో కూడా XYZ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి G సెంట్రాయిడ్ ఆఫ్ ద టెట్రాహెడ్రన్ G ఆల్ఫా బీటా గామా ఇచ్చాడు కదా, దాన్ని 3/4 3/4 3/4 వస్తుంది. అంటే మనకి వచ్చిన ఆల్ఫా ఎంత? ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ 3/4, బీటా ఈజ్ ఈక్వల్స్ 3/4, గామా ఈజ్ ఆల్సో 3/4. కానీ మనల్ని అడిగింది ఏంటి? 2 alpha plus beta plus gamma. What is asking? 2 alpha plus beta. 2 alpha means 2 3 6 6 plus beta 3 plus gamma 3. అంటే అన్నింటికి డినామినేటర్ 4 సేమ్ ఉంది కాబట్టి ఇలా రాయొచ్చు. సో న్యూమరేటర్ 6 + 3 + 3 12 అయింది. 12/4 ఈజ్ 3. ఈ విధంగా ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ABC 3 వెక్టార్స్ ఇచ్చాడు. A1 - 2 2, B6 3 - 2, C -4 3 12. Then are 3 vectors. Then is asked root over mod A plus mod B plus mod C plus modulus of A plus B plus C. You know modulus of ABC ఎలా కనుక్కోవాలి, A plus B plus C దానికి mod ఎలా కనుక్కోవాలో తెలుసు. దాని ప్రకారం ఈజీగా మనం ఈ క్వశ్చన్ చేసేసి, చాలా ఈజీ క్వశ్చన్ కూడా. ఈజీ క్వశ్చన్స్ మిస్ చేయదు. కొన్ని లెంగ్తీ క్వశ్చన్స్ ఉంటాయి, మనకు తెలిసిన దాని గురించి పట్టించుకోవద్దు మీరు, ఎందుకంటే టైం మేనేజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ mod A. Mod A is a root 9 అంటే 1 + 2² -2² + 2² 9. √9 అంటే 3. అలాగే mod B రూట్ ఓవర్ 36 + 9 + 4 √49. √49 అంటే 7. ఇక మాడ్యులస్ ఆఫ్ A + B + C. A + B + C యాడ్ చేసి దాన్ని మాడ్యులస్ కనుక్కోవడం సింపుల్గా. ఏబీసీలు యాడ్ చేస్తే 1 + 6 7 7 - 4 3 modulus of 3i and -2 + 3 1 1 + 3 4j plus 4j plus k చూద్దాం. 2 -2 + 2 -2 క్యాన్సిల్ plus 12k. సో దీన్ని మాడ్యులేట్ చేస్తే √9 + 16 + 9 + 16 + 144. 9 + 16 + 144 అంటే 169 వస్తుంది. √169 అంటే 30. √169 ఈజ్ ఈక్వల్స్ టు 30. మనకి mod A mod B మాడ్స్ ఉన్నాయి కానీ కనుక్కోవాల్సింది ఏంటి? mod A రూట్ ఓవర్ mod A అంటే 3 mod B 7 mod C కూడా కనుక్కుందాం. mod C వాల్యూ mod C is a root over 16 + 9 + 144. mod C కూడా 13 వస్తుంది. 169 అంటే 13. mod C ప్లేస్లో 13 పెట్టుకున్నాము. mod of A + B mod A mod A substituted mod B mod C and mod of A + B is also 13. By adding these we can get the 36. So √36 అంటే 6 కదా, 6 అనేది మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ కింద ఇచ్చారు అంతే. సో నెక్స్ట్ పేపర్లో క్వశ్చన్స్ ఏంటో చూసేద్దాం. అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్. సో లాస్ట్ పేపర్ 4th May షిఫ్ట్ టు క్వశ్చన్స్. అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. Get this question.
2 root 3 minus 2 root 3 root 3. Just wait for the question. Okay. The two adjacent sides of the triangle are represented by the vectors 2, 1, minus 2 and 2 root 3 minus 2 root 3 and root 3. Then the least angle of the triangle and the perimeter of the triangle. సో మనం ఆప్షన్ సబ్మిట్ చేస్తే పెరిమీటర్ కనుక్కోవడం ఈజీ, ఎందుకంటే పెరిమీటర్ అనేది ఆప్షన్స్లో రిపిటేషన్ లేదు, మళ్ళీ యాంగిల్ కనుక్కోవడానికి టైం వేస్ట్. పెరిమీటర్ అనేది 3 of 3 plus root 3, 6 plus 3 root 2, 12 and 9 plus 3 root 3 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి పెరిమీటర్ కనుక్కున్నాం. పెరిమీటర్ ఎలా కనుక్కున్నా ముందు పేపర్లో చేశాను మీకు, అదే మెథడ్ కానీ కూడా వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ మనకి ఇచ్చిన 2 సైడ్స్లో ఏబీ సైడ్ అనుకున్నాం. ఏబీ సైడ్ 2, 1, 2, 1, minus 2. BC side 2 root 3 minus 2 root 3 and root 3. So by the vector addition, AC side we can find out now. AC side is equal to AB plus BC. Our 3 sides length are perimeter. So 3 sides perimeter కూడా అడిగాడు, యాంగిల్ లీస్ట్ యాంగిల్ కూడా అడిగాడు. ఒక పెరిమీటర్ కనుక్కుంటే చాలు బెటర్. ఇప్పుడు యాడ్ చేస్తే 2 plus 2 root 3, 1 minus 2 root 3 minus 2 plus root 3. అది 2 plus 2 root 3, 1 minus 2 root 3 and minus 2 plus root 3. Now we have to find out mod A, mod B, mod AB, mod BC, mod C. పెరిమీటర్ లెంగ్త్ కనుక్కున్నాను, అది ఇప్పుడు చేయబోతున్నాం. ఇప్పుడు మనం mod AB కనుక్కున్నాం. mod AB అంటే 2 square plus 1 square plus 2 square root 9 into 3. mod BC 2 root 3 whole square 12, 2 root 3 whole square 12, 12 plus 12 24 plus root 3 whole square is 3, 24 plus 3 27, root 27 అంటే 3 root 3. అలాగే mod AC, AC కూడా మనం రెడీగా పెట్టుకున్నాం కదా. mod AC అంటే AB ప్లస్ BC రెడీగా ఉంది. దీన్ని A ప్లస్ B హోల్ స్క్వేర్, A మైనస్ హోల్ స్క్వేర్, minus 2 plus root 3 అంటే A minus whole square ప్రకారం దీన్ని ఎక్స్పెండ్ చేస్తే రూట్ 36 వచ్చింది. అంటే మనకి AB లెంగ్త్ 3, BC లెంగ్త్ 3 root 3, CA లెంగ్త్ ఆర్ AC లెంగ్త్ 6 వచ్చింది. పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ 3 sides 3 plus 3 root 3 plus 6, 3 plus 6 అంటే 9 plus 3 root 3. 9 plus 3 root 3 అనేది ఒకే ఆప్షన్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ యాంగిల్ చేయవలసిన పని లేదు, టైం వేస్ట్. ఇలా అబ్జర్వ్ ద ఆప్షన్స్ కూడా మనకి టైం సేవింగ్ పర్పస్లో యూస్ఫుల్ అవుతాయి. సో మనకి 9 plus 3 root 3 పెరిమీటర్ ఓన్లీ ఫర్ దేర్ ఇన్ 4th ఆప్షన్. ఈజ్ ఇట్ క్లియర్? నా లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్. ఈ వీడియోలో విత్ కాన్సెప్ట్ ఎడిషన్స్ వెక్టర్స్ చేసి చూపించాను ప్రీవియస్ ఎపిసోడ్ 2025 నుంచి. అలాగే ప్రొడక్ట్ వెక్టర్స్ కూడా ఇంకొక వీడియోలో విత్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అది మిస్ కాకుండా చూడండి, ఎందుకంటే ప్రొడక్ట్ వెక్టర్స్ నుంచి ఈ వీడియోలో నేను వెక్టర్ ఎడిషన్స్ విత్ కాన్సెప్ట్ అలాగే ప్రీవియస్ 2025 ఎపిసోడ్ క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. I think so you follow this video well. If you make sure, if you like this video, please share to all your friends. Don't forget to subscribe. Now I conclude this video here. I will come with the vector products, means product of vectors in new video. Till then, have a great time. Take care. Bye bye.